Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ స్వాగతం, శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపలో మీరందరూ కూడా బాగుండాలని, మరి క్రిస్మస్ సంబరాల కోసం మీరందరూ కూడా సిద్ధపడుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. దేవుడు మీ అందరినీ గొప్పగా అభిషేకించాలి, ఆశీర్వదించాలి. దేవుడు మిమ్మల్ని సంతోషంతో సమాధానంతో నింపాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మనం ఈరోజు సందేశంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యూ లార్డ్, వర్షిప్ యూ లార్డ్. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. తండ్రి, పరలోకాన్ని భూలోకాన్ని సృష్టించిన మా సృష్టికర్తమైన దేవ, రాజుల రాజా, ప్రభుల ప్రభా, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా ప్రభా. ఇదిగో ప్రభా, ఈ యొక్క సాయంకాల వేళలోనైనా క్రిస్మస్ సందేశాలు మేము వింటూ ఉన్నాం. మరి ఈ సమయంలో తండ్రి మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఉదయం నుంచి నేను ఇప్పటి వరకు నేను మమ్మల్ని కాచి కాపాడావు నాయనా. మేము చేసే ప్రతి పనిలోనైనా మీరు మాకు తోడుగా ఉన్నారు. మీ దేవదూతలను మాకు సహాయంగా పంపిస్తూ ఉన్నారు తండ్రి. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్ ప్రభా. ఇదిగో నైనా మరి క్రిస్మస్ పండుగ గురించినటువంటి అనేకమైన విషయాలు నైనా, ముఖ్యముగా మీరు ప్రతి బిడ్డ హృదయంలో జన్మించాలి, ప్రతి పాపి హృదయంలో జన్మించాలి నైనా. అయా, ప్రతి ఒక్క దేవాలయము నైనా, ప్రతి ఒక్క చర్చ్ నైనా, మందిరమునైనా నీ యొక్క సన్నిధితో నింపబడాలి నైనా. క్రైస్తవులు అందరూ కూడా తండ్రి, ప్రతి ఒక్కరినైనా మంచి మనసుతో, శుద్ధ హృదయముతో మీ జన్మదినాన్ని జరుపుకోవడానికి సాయం చేయండి. అలాగే మీ జన్మను ప్రకటించే విధంగా కూడా నైనా మేమందరం ఉండాలి తండ్రి. యేసయ్యా, కేవలం మేము పండుగ జరుపుకోవడం మాత్రమే కాదు, మేము సంతోషంగా ఉండడం మాత్రమే కాదు నైనా. అయా, మీరు ఎవరి కోసమైతే ఈ లోకానికి వచ్చారో నైనా, ఆ నశించిపోయే ఆత్మల కొరకైనటువంటి భారము మేము కలిగి తండ్రి, అనేకులకు మీ సువార్తను అందించడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ప్రతి మందిరంలో జరుగుతున్నటువంటి ప్రభా ఈ యొక్క క్యారల్స్ ప్రోగ్రామ్ మీకు సమర్పిస్తున్నాను. ఇంటింటికి వెళ్ళినైనా మరి ఆశీర్వాదం ఇస్తూ ఉండగా తండ్రి, ఆ యొక్క దైవజనులను దీవించండి, ఫాదర్స్ని నైనా దీవించండి, నేను వాళ్ళ బృందాన్ని దీవించండి, పాస్టర్లను దీవించండి, నేను ప్రతి ఒక్క చర్చ్ మినిస్ట్రీ తరపున వెళ్తున్న క్యారల్స్లో పాల్గొంటున్న బిడ్డలందరినీ ఆశీర్వించండి. నీ కాపుదల సంరక్షణ దయచేయండి నైనా. అయా, ఎక్కడెక్కడ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయనైనా ఆ ప్లేసెస్లోనైనా మీరు ఉండండి నైనా. అక్కడ అన్యజనులకు నీ సువార్తను అందించండి నైనా. అన్యజనులకు మీ రక్షణ దయచేయమని అడుగుతున్నానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శబర కలబరబా రిహందరి కలమర శందరి వరవరబా. పరిశుద్ధాత్మ దేవా నాయన దిగిరండి నాయన. యేసయ్యా, ప్రతి బిడ్డ హృదయంలో మీరు ఉండండి నాయన ప్రభా. అందరికీ నాయన మంచి ఆరోగ్యమేండి నాయన ప్రభా. ఎంతమంది ఈ పండుగ దినాలలో తండ్రి అనారోగ్యంతో ఉన్నారు నాయన, వారిని ముట్టండి నాయన. ఇప్పుడేనైనా స్వస్థత కలుగును గాక నాయన. వారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయమని ప్రార్థిస్తున్నాను. మంచి ఆరోగ్యంతో ఇంటికి పంపించండి నాయన, వాళ్ళ గృహాలకు పంపించండి నాయన. యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా. ఆర్థిక సమస్యల నుంచి బయటకు తీసుకొని రండి నాయన. అప్పుల్లో నుంచి బయటకు తీసుకొని రండి నాయన. నిరుద్యోగ సమస్యనైనా, కుటుంబాల్లో బాధలు, వేదనలు తండ్రి, ఆయా కుటుంబ సమస్యలునైనా తీర్చమని అడుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఓరి బాల శఖర వరందరి కలబర. పరిశుద్ధాత్మదేవా, హల్లెలూయా. నింపండి నైనా, నింపండి నైనా. ప్రతి ఒక్క బిడ్డను కూడా అభిషేకించమని తండ్రి. కోర్టు కేసుల్లో చిక్కుకున్న బిడ్డలునైనా, కోర్టు కేసుల చుట్టూ తిరిగే బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి నైనా. ఓ థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా, హల్లెలూయా. అయా, మీ రక్తముతోనైనా ప్రతి బిడ్డను ముద్రించండి నైనా. పాపాల నుండి విడుదల దయచేయండి నైనా. మా ప్రతి పాపము నుంచి స్వస్థత, విడుదల దయచేయమని తండ్రి. నీకే మహిమ, ఘనత, ఆరాధన చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఇదిగో ఈ సమయంలో మరి చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథం, ప్రియులారా, యెషయా గ్రంథం 11వ అధ్యాయము. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. ఈ బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి ఒకసారి
ఈ వాక్యాన్ని చూడాలని మనవి చేస్తున్నాను. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఆమేన్. ఈ యొక్క ప్రవచనము ఎవరి గురించి రాయబడింది? దేవుని బిడ్డలందరికీ కూడా ఈ ప్రవచనం ఎవరి గురించి రాయబడిందో మనకు తెలుసు, అందరికీ తెలుసు. యెషయి మొద్దు అనగా యెషయి కుమారుడు ఎవరండి? దావీదు. అంటే దావీదు వంశంలో నుండే, దావీదు వంశాన్ని దేవుడు రాజుల వంశంగా ఆయన ఎన్నుకున్నారు. దావీదుని రాజుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అయితే యేసుప్రభు దావీదు వంశంలోనే ఆయన మరి పుడతాడు అని చెప్పారు. అయితే ఈ దావీదు వంశానికి ఏమైంది? మరి ఈ యొక్క యూదా గోత్రం దావీదు వంశంలో ప్రియులారా, మరి దావీదు రాజు పరిపాలించిన తర్వాత సొలొమోను రాజు పరిపాలించాక సొలొమోను కుమారుడు రెహబాము, ఆ తర్వాత రాజ్యము మరి అనేక మంది ఆ వంశంలో వస్తూ ఉన్నారు. కానీ మంచి రాజులు రాలేదు, చాలా తక్కువ మంది రాజులు వచ్చారు. వాళ్ళు దేవుని వాక్యాన్ని పాటించలేదు, మరి విశ్రాంతి దినాన్ని పాటించలేదు, భూమికి విశ్రాంతి ఇవ్వాలి అది పాటించలేదు, మరి దేవునికి చేయాల్సినటువంటి పండుగలు సరిగా వాళ్ళు పాటించలేదు. కాబట్టి విగ్రహారాధన చేశారు, దేవుణ్ణి ఆరాధించకుండా, యెహోవా దేవుని ఆరాధించకుండా మరి ఇతరుల అన్య దేవతలను ఆరాధించడం, ఇలాంటి తప్పులన్నీ కూడా వాళ్ళు చేయడం జరిగింది. సో దేవుడు వాళ్ళకి చెప్తూనే ఉన్నాడు, మీరందరూ కూడా చెరలోకి వెళ్ళిపోతారు. ఇజ్రాయేలు ప్రజలేమో మరి దేశము రెండుగా విభజించబడింది, 10 గోత్రాలు ఇజ్రాయెల్ దేశముగా, మరి యూదా మరి బెన్యామీను 2 గోత్రాలు యూదా దేశముగా విభజింపబడింది. కాబట్టి అంటే ఇజ్రాయెల్ దేశం 2గా అయిపోయింది పిల్లలు, 10 గోత్రాలు 2 గోత్రాలు. సో ఈ 2 గోత్రాలను యూదా అనేసి యూదా వంశం అని చెప్పారు, యూదా గోత్రం అని చెప్పారు. యూదులు వాళ్ళే జ్యూస్, యూదులని అంటారు. ఆ తర్వాత మొత్తం అందరినీ కలిపి, ఇజ్రాయెల్ అందరినీ కలిపి యూదులనే పిలుస్తూ ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళకి చెప్పాడు, దేవుడు మీరు ఎప్పుడైతే నా ఆజ్ఞలు పాటించారో, నాకు దూరం అయిపోతారో, నన్ను ప్రేమించకుండా, నన్ను ఆరాధించకుండా, నా యొక్క నామాన్ని పరిశుద్ధపరచకుండా మీరు గనక అన్య దేవతలను ఆరాధిస్తే, అన్య దేవతలకు వాళ్ళు ఎలా మరి ఆరాధన చేస్తున్నారు, బలులు ఇస్తున్నారు, అలా చేస్తే గనక మీ అందరూ ఈ భూమి మీద చెదర కొట్టబడతారు. యెరూషలేం ప్రాంతం నుంచి, ఇజ్రాయెల్ దేశం నుంచి మీరు మొత్తం నలువైపులా చెదరగొట్టబడతారు అని చెప్పాడు. సో మీరు బబులోనికి వెళ్ళబోతున్నారు, బబులోను దేశానికి మీరు పరదేశులుగా మీరు అక్కడికి వెళ్ళబోతున్నారు, పరవాసంలోకి వెళ్ళబోతున్నారు, మీరు 70 సంవత్సరాలు అక్కడ ఉంటారు అని ఇర్మియా ప్రవక్త ద్వారా, మరి యెషయా ప్రవక్త ద్వారా, హెజ్కేలు ప్రవక్త ద్వారా, వీళ్ళందరి ద్వారా దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. ప్రియులారా, మరి నిజంగానే మరి చివరిగా మరి వీళ్ళందరూ కూడా 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోయారు. 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోయారు. అసలు ఇజ్రాయెల్ దేశంలో ఎవరు లేరు. ఆ తర్వాత కూడా మరి నెబుకద్నెజర్ వచ్చి ఏం చేశాడు? మొత్తం ఆ యెరూషలేం దేవాలయాన్ని కాల్చేశాడు, యెరూషలేం పట్టణాన్ని కాల్చేశాడు. మొత్తం ప్రజలందరూ కూడా చెల్లాచెదరైపోయారు. ఇజ్రాయెల్ ప్రజలను దొరికినట్టు చంపేశాడు. రక్తం ఏరులై ప్రవహించింది యెరూషలేంలో, ఇజ్రాయెల్ దేశంలో. ప్రియులారా, అంత ఘోరమైనటువంటి హింస, మొత్తం చెదిరిపోయారు. బబులోను దేశానికి అందరినీ పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ బబులోను దేశానికి వెళ్ళిన వాళ్ళలో దానియేలు, షెడ్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళంతా ఉన్నారు. మరి అషూరు సైడు మరి ఈ ఎస్తేరు వాళ్ళంతా కూడా వెళ్ళడం జరిగింది. ఐ థింక్ వీళ్ళందరూ కూడా ఆ 70 సంవత్సరాల చెరలో వెళ్ళి అక్కడ చాలామంది పశ్చాత్తాపపడి దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నారు.
సో అలా ఉంటున్న సమయంలో ప్రియులారా, అంటే ఇజ్రాయెల్ దేశము యెషై కుమారుడు దావీదు కదా. సో కాబట్టి ఇక్కడ యెషైని మెన్షన్ చేస్తూ, ఈ యెషై వంశాన్ని మెన్షన్ చేస్తూ, మరి యెషై మొద్దు నుండి, అంటే యెషై అనే వంశము, ఆ జాతి ఎలా అయిపోయింది అంటే, ఒక చెట్టును మనం కొట్టేస్తే ఒక మొద్దు ఉంటుంది కదండి, వేప చెట్టును మొత్తం కింద వరకు కొట్టేసామనుకోండి, దాని వేర్లు లోపల ఉన్నాయి కానీ చెట్టు మొత్తం పైన కొట్టేసాం. అయితే ఏమవుతుందండి, కొన్ని రోజుల తర్వాత అయ్యో ఎంత పెద్ద చెట్టు కొట్టివేయబడింది, ఇంకా ఈ చెట్టు మళ్ళీ వస్తుందా అనుకుంటా. కానీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందండి, అది మళ్ళీ చిగురిస్తుంది. ఎందుకంటే దాని వేర్లు ఉన్నాయి. సో ఈ యొక్క మొద్దు, యెషై మొద్దు అంటే ఆ చెట్టు కొట్టివేయబడినటువంటి ఆ మొద్దు ఏమవుతుందంట, చిగురిస్తుందంట. యెషై మొద్దు నుండి చిగురు పుట్టును. ఆ చిగురు ఏంటి? ఆ చిగురు ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా. అందుకే చూడండి, వెంటనే చిగురు పుట్టును అని చెప్పాక వాని వేరుల నుండి అంటే చిగురు అనేది ఒక మనిషిని సూచిస్తూ ఉంది. ఆ మనిషి ఎవరు? దేవుడే మానవుడిగా ఈ లోకంలో పుట్టినటువంటి, మరి నరుడైనటువంటి, మనుష్య కుమారుడిగా పిలువబడిన నజరేయుడైన యేసయ్య, మన ప్రభువు అయిన యేసయ్య. వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. అయితే ప్రియులారా, మరి ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా చెల్లా చెదరైపోయారు. కానీ 70 సంవత్సరాల చెరలో ఉన్న తర్వాత దానియేలు ఆ గ్రంథాన్ని చదువుతూ ఉంటే దానియేలు చూస్తాడనమాట. 70 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను, మిమ్మల్ని నడిపిస్తాను, ఇజ్రాయెల్ దేశానికి నేను పంపిస్తాను అని దేవుడు చెప్పినటువంటి ఆ వాగ్దానం చూసి ఆయన ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు మరి మళ్ళీ కోరెష్ అనే రాజు ద్వారా వీళ్ళందరినీ, మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలందరినీ ఇజ్రాయెల్ దేశానికి పంపించడం జరుగుతుంది. సో మళ్ళీ వాళ్ళు వస్తారు, మళ్ళీ వాళ్ళందరూ కూడా వాళ్ళ దేశానికి వచ్చేసి వాళ్ళ యెరూషలేం మందిరాన్ని కట్టుకుంటారు, మళ్ళీ యెరూషలేం గోడలను నిర్మించుకుంటారు. అన్నీ అలాగా చెల్లా చెదరైపోయిన వాళ్ళు మళ్ళీ దేవుడు వాళ్ళని సమకూర్చాడు. ఓకే, అంటే ఇంకా అసలు వెళ్ళిపోయారు, ఈ జాతి అంతరించిపోయింది, ఇంకా యూదా జాతి లేదు. ఎందుకండి? ప్రపంచంలో అందరికీ యూదులు అంటే, ఇజ్రాయెల్ ప్రజలు అంటే ఎందుకు అంత కక్ష? ఎందుకు వాళ్ళని చంపాలనుకున్నారు? హిట్లర్ అనే అతను 65 లక్షల మంది యూదులని చంపాడంట జర్మనీ దేశంలో. అలాగే ఇంకా ఎంతోమంది హింసించారు, ప్రపంచమంతటా చెల్లా చెదరైపోయారు. ఎందుకు అంటే ప్రియులారా, ఈ యూదా జాతిలో ఎవరు జన్మించబోతున్నారు? నజరేయుడైన యేసు. హల్లెలూయా. యేసయ్య జన్మించి ఏం చేస్తాడు? తన ప్రజలను వారి పాపము నుండి రక్షిస్తాడు. అలాగే సాతాన్ని ఓడిస్తాడు, సాతాను తలను చితక తొక్కుతాడు. యేసుప్రభు ఈ లోకంలో పుట్టాడు అంటే, ఆయన మన కోసం రక్తం చిందించాడు అంటే ఇంకా సాతాను రాజ్యం కూలిపోయినట్టే. వాడి చేతిలో నుంచి మనందరం కూడా విడిపించబడ్డాం. కాబట్టి ఇంకా వాడికి స్థానం లేదు, వాడి రాజ్యం కూలిపోతుంది. అందుకనే సైతానుడు ఒక్కొక్కరి ద్వారా ఈ యూదా జాతిని లేకుండా చేయాలని. అందుకని ప్రియులారా, అబ్రహాం దగ్గర నుంచి కూడా సైతానుడు ఆ కుటుంబాన్ని దేవుడు చూస్తున్నాడు. ఆ అబ్రహాం వంశాన్ని దేవుడు ఎంతో భద్రంగా కాపాడుతూ వచ్చాడు. సో థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. ఆ యొక్క వంశాన్ని దేవుడు భద్రపరుస్తూ కాపాడుతూ వచ్చారు. ఎందుకంటే మోషే కాలంలో కూడా చూడండి, మగపిల్లలందరినీ చంపమంటాడు. ఎందుకు? వాళ్ళలో ఒక వ్యక్తి ద్వారా ఆ ఇజ్రాయెల్ జాతిని దేవుడు రక్షించబోతున్నాడు. కాబట్టి వీళ్ళు అబ్బాయిలు ఎవరు ఉండకూడదు, వాళ్ళ జాతి అనేది అభివృద్ధి పొందకూడదు. కానీ దేవుడు అక్కడ కాపాడాడు, మోషేను కాపాడి మోషే ద్వారా ఆ ప్రజలందరినీ బయటికి తీసుకొచ్చారు. మళ్ళీ వాళ్ళందరినీ నాశనం చేయడానికి ఫిలిస్తీయులు, మిద్యానీయులు వీళ్ళందరూ వస్తూనే ఉంటారు, ఇజ్రాయెల్ ప్రజల్ని హింసిస్తూనే ఉంటారు, వాళ్ళని బాధ పెడుతూనే ఉంటారు. కానీ దేవుడు న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు, ఒక్కొక్క న్యాయాధిపతిని.
ఆ తర్వాత మళ్ళీ రాజుల కాలం, దేవుడు రాజులుగా, మరి ప్రజలేమో సౌలుని కోరుకున్నారు, కానీ దేవుడు ఎన్నుకున్నది ఎవరండి? యూదా గోత్రాన్ని దేవుడు రాజులుగా చేస్తా అన్నాడు. కాబట్టి దావీదును దేవుడు ఎన్నుకున్నాడు. సో దావీదు వంశం, దావీదు నీ యొక్క సింహాసనం మీద నీకు ఒక కుమారుడు ఉంటాడు, నీ రాజ్యం ఎప్పటికీ ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది అని దేవుడు చెప్పాడు. అయితే ఆయన సింహాసనంలో పుట్టబోయేటువంటి ఆ రాజాది రాజు ఎవరు? యూదుల రాజు ఎవరంటే నజరేయుడైన యేసు ప్రభు. హల్లెలూయా. సో అలా సాతానుడు ఎన్నోసార్లు చెట్టుని కొట్టేస్తూ ఉన్నాడు, అంటే ఇజ్రాయెల్ ప్రజల్ని చంపేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు మళ్ళీ ఆ యొక్క ముద్దు నుండి చిగురులాగా యేసు ప్రభు పుట్టాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు అండి. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, చాలా చాలా ఎత్తుగా లావుగా ఉన్నటువంటి ఒక మనిషిని ఒక చిన్న డబ్బాలో మనం పెట్టాలంటే పెట్టగలమా? పెట్టలేం, అంత పెద్ద ఆకారం. మరి దేవుడు ఏమంటున్నాడు? భూమి నా పాదపీఠం. అంటే మనం కాళ్ళు పెట్టుకునే స్థలం, చిన్న స్టూల్ మనం పెట్టుకుంటాం పాదాల కింద, అంత ప్లేస్ భూమి అంట. ఆకాశమేమో ఆయన సింహాసనం. ఇప్పుడు నేను కూర్చున్న కుర్చీలాగా ఆయన ఆకాశంలో సింహాసనం వేసుకొని కూర్చున్నాడు. ఆ ఆకాశం అంతా ఆయనకి ఒక కుర్చీలాగా ఉంది. అంటే దేవుడు ఇంకెంత పెద్దగా ఉన్నాడు, అంత పెద్ద దేవుడు, అంత మహిమ కలిగిన దేవుడు, అంత శక్తిమంతుడు. ఆయన ఈ భూలోకంలోకి ఒక చిన్న కణంలాగా, ఒక చిన్న అణువులాగా, మరియ గర్భములో ఒక చిగురులాగా ఆయన వచ్చాడు. మనలాగే మనం ఎలాగా తల్లి గర్భములో పిండంగా నుంచి రూపొందించి పెద్దగా అయ్యి 9 నెలలు తల్లి గర్భం నుంచి ఎలా మనం బయటకు వచ్చామో, యేసు ప్రభు కూడా పరిశుద్ధాత్మ ద్వారా తల్లి మరియమ్మలో గర్భములోనికి వెళ్ళి అక్కడి నుంచి ఆ కణము నుంచి ఆయన అభివృద్ధి చెంది దేవుడు, అంటే దేవుడు శరీర రూపం ధారుస్తున్నాడు. వాక్యమే శరీరధారి. ఆయన అంత మహిమను విడిచిపెట్టేశాడు, ఆ తండ్రిని విడిచిపెట్టాడు, తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టాడు. తండ్రితో ఆయన మహిమలో విడిచిపెట్టకూడని భాగ్యం అని ఆయన ఎంచుకోలేదంట. ఆయన ఆ మహిమను విడిచి ఎవరి కోసం వచ్చాడండి? నీ కోసం, నా కోసం ఆయన వచ్చాడు. హల్లెలూయా. మనల్ని చేరుకోవాలంటే ఆయన మనలాగా మారాలి, మనలాగా మనిషిలాగా మారాలి. మనతో మాట్లాడాలంటే ఆయన మనలాగా మారాలి. ఆయనని దేవుడిని ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా ఎన్నడూ చూడలేదంట, దేవదూతలు కూడా చూడలేదు. సో ఎవరు చూడలేనటువంటి ఆ దేవుణ్ణి మరి మనం ఎలా చేరుకుంటాము? కాబట్టి ఆ దేవుడు నీ కోసం, నా కోసం, ప్రియమైన సహోదర ఒక చిన్న చిగురులాగా ఆయన వచ్చాడు. ఆ చిగురు యెషయి ముద్దు నుండి చిగురు పుట్టును. మరి యేసు ప్రభు ఒక పసిబాలుడిగా ఆ యొక్క పశుల శాలలో జన్మించాడు. మనం చూసినట్లయితే ఆయనకి ఎలా ఉంటాడంటే, ఆయన 2వ వచనంలో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. దేవుని యొక్క ఆత్మ, యెహోవా ఆత్మ ఎలాంటిదండి? జ్ఞాన వివేకములు. ఇప్పుడు యేసు ప్రభు శరీరంలో ఆయన పుట్టారు, వాక్యమే శరీరం అవుతుంది, ఆ వాక్యమే జ్ఞానము. ఆ జ్ఞానము కలిగినటువంటి ఆత్మ, వివేకము కలిగినటువంటి ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల మరి భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచుని. ఎవరి మీద? యేసు ప్రభు మీద. హల్లెలూయా. భయభక్తులు పుట్టించే ఆత్మ, తెలివి వివేకములు కలిగిన ఆత్మ, బలముని ఇచ్చే, బలముకు ఆధారమైనటువంటి ఆత్మ. అంటే యేసు ప్రభు ఇప్పుడు ఆయనలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, యేసు శరీరధారిగా వచ్చాడు, కుమారుడు ఉన్నాడు, తండ్రి కుమారుని రూపంలో, తండ్రి రూపమే ఆ కుమారుడికి ఇచ్చాడు. అందుకే యేసు ప్రభు అన్నారు, నన్ను చూసిన వాళ్ళు తండ్రిని చూసినట్లే. మళ్ళీ ఎందుకు తండ్రిని చూపించమని అడుగుతున్నావు ఫిలిప్పు అని ఫిలిప్పుతో అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో
మాకు తండ్రి అంటే వీళ్ళేమనుకుంటున్నారు, తండ్రి గొప్పవాడు, యేసుప్రభు చిన్నవాడు అనుకుంటున్నాడు. అంటే తండ్రే పెద్ద, యేసుప్రభు చిన్న. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ తండ్రే కుమారుడుగా యేసు ప్రభువుగా మన దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. మనం యేసయ్యను చూస్తే తండ్రిని చూసినట్లే. ఎందుకంటే తండ్రిని ఎవరు చూడలేరు, పరిశుద్ధాత్మని ఎవరు కళ్ళారా చూడలేరు, యేసు ప్రభుని కూడా మనం చూడలేము. కానీ ఆయన శరీరం ధరించి ఈ లోకానికి వచ్చాడు. తండ్రి రూపం ఆయననే, కుమారుడు రూపం ఆయనే, పరిశుద్ధాత్మ రూపం కూడా ఆయన. యేసయ్యను చూస్తే చాలు, మనం దేవుణ్ణి చూసినట్లే. హల్లెలూయా. ఆయనే దేవుడు. అందుకనే కదా నేను దేవుని కుమారుని అని చెప్పుకుంటే శాస్త్రులకి పరిచయులకి ఎందుకు కోపం వచ్చింది. అరే దేవుని కుమారుని అని చెప్తాడండి, ఈయన దేవునితో సమానంగా చేసుకుంటున్నాడేంటి అన్న తనను తాను ఆయన దేవుని కుమారుడు అని చెప్పకూడదు అని వాళ్ళు చాలా అసూయ, వాళ్ళకి ఉక్రోషం వచ్చేసింది. తనను తాను దేవునితో హెచ్చించుకుంటున్నాడు, దేవునితో సమానంగా చేసుకుంటున్నాడు. సో యేసయ్యలో మరి ఆయన చిన్న వయసు నుంచి ఆయన జ్ఞానములో ఎదిగాడు. మనం లూకాసు వార్తలో చూస్తాం, ఆయన దేవుని జ్ఞానములో, దేవుని దయయందును, మనుషుల దయయందును ఆయన ఎదిగాను. హల్లెలూయా. తల్లిదండ్రులకు ఆయన విధేయుడిగా ఉన్నాడు. ఇంకా యేసు ప్రభు ఈ లోకంలో ఆజ్ఞలన్నీ పాటించాడండి. 10 ఆజ్ఞలు పాటించడమే కాదు, మొత్తం 613 ఆజ్ఞలు, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ ఆయన పాటించాడు. ఆయన అన్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను. హల్లెలూయా. అందులో ఉన్నాయి అన్నీ కూడా నెరవేర్చడమే కాదు, ఆయనే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ బలి పశువుగా ఆయన మారాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి చాలామంది నేను కొన్ని విషయాలు చెప్పాను. క్రిస్మస్ పండుగ మనం చేసుకోవాలా చేసుకోవద్దా? తప్పకుండా మనం చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు దేవుడు మన కోసం పుట్టాడు. హల్లెలూయా. కాబట్టి మనం అందులో ఆనందించాలి. మరి అందులో మనం ఆనందించాలా వద్దా, సంతోషించాలా వద్దా? సంతోషించాలి. సంతోషించే సమయాన సంతోషించాలి, దుఃఖించే సమయంలో దుఃఖించాలి. కొంతమంది ఎప్పుడు ఏడిపే, ఎప్పుడు మీరు ఏడుస్తూ ఉండండి అని చెప్పాడు ఆ దేవుడు. ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి, ప్రభునందు మీరు ఆనందించండి. అయితే కొంతమంది ప్రభునందు ఆనందించడం అంటే ఏంటి, ఇంకా ఏమి అసలు ఇంకా దేవుని సన్నిధిలో గంతులు వేయొద్దంట, దేవుని సన్నిధిలో దేవుడి పాటలకు కూడా నాట్యం వేయకూడదంట. నాట్యం వేస్తే, ఆ డ్యాన్సులు వేస్తే ఏంటో మరి అదంతా లోకంలో వేసినట్టంట, సినిమా పాటలకి డ్యాన్స్ వేసినట్టంట. హల్లెలూయా. చూడండి, మనం అన్నిలు భోజనం చేస్తున్నారు, మనం భోజనం చేస్తున్నాం, అవునా? వాళ్ళు చికెన్ తింటున్నారు, మనం చికెన్ తింటున్నాం. వాళ్ళకి మనకి ఏంటి తేడా? వాళ్ళు దేవుడికి థ్యాంక్స్ చెప్పకుండా తింటున్నారు, కానీ మనం తినే ప్రతి ఒక్క భోజనం కానీ, టీ కానీ, ఈవెన్ వాటర్ అయినా, మనం తీసుకునే ప్రతిదీ కూడా దేవానికి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకుంటున్నాం. అన్నిలో కొత్త బట్టలు వేసుకుంటారు, మనం కూడా కొత్త బట్టలు వేసుకుంటాం. ఏంటి తేడా? వాళ్ళు కూడా మంచిగా రెడీ అవుతారు, మనం కూడా. వాళ్ళు ఈ లోకం కోసం రెడీ అవుతున్నారు, వాళ్ళు ఈ లోకంలో ఆనందించడానికి. కానీ మనం దేవుణ్ణి బట్టి సంతోషిస్తున్నాం. నా దేవుడు నన్ను దీవించాడు, నా దేవుడు నాకు ఈ వస్త్రాలు ఇచ్చాడు, నా దేవుడు నాకు ఈ ఐశ్వర్యం ఇచ్చాడు, నా దేవుడు నాకు ఈ దినాన్ని నాకు ఇచ్చాడు, ఇది ప్రభువు చేసిన దినం, దీనిలో మనం ఆనందించేద్దాం. ప్రభువులో ఆనందించడమే మనకు బలం. చూడండి, ఆనందం వచ్చినప్పుడు ఏమవుతుంది? మన హృదయం ఉప్పొంగుతుంది. సంతోషం వచ్చినప్పుడు మనకు తెలియకుండానే మనం పాటలు పాడతాం, మనకు తెలియకుండానే మనం నాట్యం వేస్తాం, గంతులు వేస్తాం, మనం నాట్యం వేయాలనిపిస్తుంది. మరి కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు దేవుని పాటలకు నాట్యాలు వేసి, ఇప్పుడు చర్చిలలో ప్రతి ఒక్కరు కూడా మంచిగా చక్కగా రెడీ అయ్యి, అదొక ఉత్సాహం, సంతోషం. ప్రభులో జీసస్ పుట్టాడు, యేసే పుట్టాడని చిన్నపిల్లలేంటి, యవ్వనస్తులేంటి, ఆడవాళ్ళు ఏంటి, పెద్దవాళ్ళు కూడా, ఆంటీలు కూడా చక్కగా రెడీ అయ్యి మంచిగా కోలాటాలు. కోలాటాలు యేసు ప్రభు కోసం కోలాటం వేయకూడదా? ఎందుకు వేయకూడదు? ఎవరు చెప్పారు వేయకూడదని? హల్లెలూయా. యేసు ప్రభు కోసం నాట్యం చేయకూడదా? ఎందుకు చేయకూడదండి? వాళ్ళ సాతాను
అన్య స్థలాలలో పెళ్ళిళ్ళల్లో అక్కడ ఇక్కడ ఎన్నో చోట్లలో సినిమా పాటలకి డ్యాన్సులు వేస్తారు. మనం అలా వేయట్లేదు కదా. దేవునిలో సంతోషంగా దేవుని సన్నిధిలో గంతులు వేసి నాట్యం వేయడం అది కూడా తప్పు అని ఈ రోజుల్లో కొంతమంది సేవకులు బోధిస్తూ ఉన్నారు. హల్లెలూయా. అంటే ఇక క్రైస్తవులు అంటే ఇక మరి మొత్తం ఇక సన్యాసులు, ఇక వాళ్ళు ఆల్రెడీ మన క్రైస్తవుల్ని మనల్ని చాలా చీప్గా చూస్తారు. అవునా? తక్కువ కులం వాళ్ళని. ఈ రోజులో ఎంతమంది అన్ని కులాల వాళ్ళు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా లేదా? అన్ని కులాలు, నేను కులాల పేరు ఎత్తను, అన్ని కులాలలో ఉన్న వాళ్ళు, హై క్యాస్ట్ వాళ్ళు క్రైస్తవులుగా మారిన వాళ్ళు ఉన్నారు. అన్ని ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఉన్నత పదవి నుంచి కింద పదవి వరకు చేసేవాళ్ళు ఉన్నారు. అయినా కూడా క్రైస్తవులు అంటే ఎలా చూస్తారు? వీళ్ళు తక్కువ జాతి వాళ్ళు, నిమ్న జాతి వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అనే విధంగానే చూస్తారు. హల్లెలూయా. వీళ్ళకి ఒక సంతోషం లేదు, వీళ్ళు ఒక మంచిగా రెడీ అవ్వరు. ఆల్రెడీ కొంతమంది కొన్ని సంఘాలనేమో అసలు మొత్తానికే ఇంకా తెల్లబట్టలు కట్టేశారు. ఇక వాళ్ళని మొత్తం విధవరాలను చేసేసారు. వాళ్ళని ఇంకా ఎట్లా అంటే అన్యులు మనల్ని చూసి హేళన చేసే విధంగా. దేవుడు మనల్ని హేళనగా ఉంచుతాడండి. నువ్వు తలగా ఉంటావన్నాడు, తోకగా ఉండవు. షారా అబ్రహాంతో కలిసి వాళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్తే కరువు వచ్చిందని అక్కడ ఉన్న రాజు చూసి, అక్కడ ఉన్నటువంటి సేవకులందరూ ఆమెను చూసి, అమ్మో ఇంత అందగత్తే, ఈమె రాజుకి భారీగా అవ్వాలని తీసుకెళ్ళి అంతఃపురంలో పెట్టారు. అప్పటికి షారా వయసు ఎంత ఉండొచ్చు? 80 అలా, అంటే వృద్ధురాలు. అంత ముసలామె. మరి ఆమె ఏదో మామూలు ఒక పని మనిషిలాగా బట్టలు వేసుకోను అట్లా ఉంటే ఎవరైనా రాజు కోరుకుంటాడా? ఆమెను పెళ్లి చేసుకుంటాం అనుకుంటాడా? ఆమె ఎలా, ఏ స్థితిలో ఉండి ఉండొచ్చు? దేవుడు అబ్రహాంకి వెండి బంగారాలతో దీవించాను అని ఉంది. ఆమెకి దాసీలు ఉన్నారు, పని వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది, 100 మంది పని వాళ్ళు ఉన్నారు అబ్రహాం ఇంటిలో. దేవుడు అంత ఐశ్వర్యం ఇచ్చాడు, పశువులను ఇచ్చాడు, సంపదలను ఇచ్చాడు. మరి షారా ఎంత చక్కగా ఆమె అలంకరించుకొని ఉండొచ్చు. ఒక రాజు ఇష్టపడ్డాడంటే, రాజు ఇష్టపడే ఒక రోడ్డు మీద వెళ్ళే అమ్మాయిని ఇష్టపడతాడా రాజు? ఒక మామూలుగా ఉన్న స్త్రీలను ఇష్టపడతాడా? లేదు కదా. అంటే ఆమె చక్కగా ఉంది. ఎస్తేరు రాణి అయింది. రాణి ఎలా ఉంటుందండి చెప్పండి? ఏమి లేకుండా, ఏమి కిరీటం పెట్టుకోకుండా, ఏమి నగలేసుకోకుండా, ఉట్టిగా నేను ఇలాగే ఉంటాను, నేను యూదురాల్ని, నేను ఏమి వేసుకోను, మా దేవుడు ఏమి వేసుకోవద్దన్నాడు, మేము ఇలాగే ఉంటాం, సింపుల్గా ఉండంటే, అమ్మ నువ్వు రాణికి పనికిరావు, నువ్వు వెళ్ళు అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఇంకా టూ మచ్గా ఆమె చేయలేదు, కానీ ఒక రాణి ఎలా ఉండాలో అలా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆమెలో ఆ గ్రేస్ ఉంది, కరుణ, ప్రేమ, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత ఆమె మీద ఉంది. అది దేవుడు మన హృదయంలో ఉంటే ఆటోమేటిక్గా ఆ గ్లో వచ్చేస్తుందండి. ఓకే. కొంతమంది ప్రసంగాలు ఇంకా ఆడవాళ్ళు రెడీ అయ్యే దాని గురించే ప్రసంగాలు చెప్తూ ఉంటారు. ఇంక ఏ టాపిక్స్ దొరకవా? ఆ ప్రసంగికులకి వేరే టాపిక్సే దొరకవు. వాళ్ళు రాసుకునే పౌడర్ల దగ్గర నుంచి, వాళ్ళు రాసుకునే మేకప్ల నుంచి, వాళ్ళు రాసుకునే లిప్స్టిక్ నుంచి, వాళ్ళు వేసుకునే ప్రతి అలంకరణ గురించి ఆ ప్రసంగాల్లో చెప్పడం. ఎందుకండి ఇలాంటి వ్యర్థమైనవి చెప్పి మనుషులని బాధ పెట్టి? ఎవరిష్టం వాళ్ళది. నీ హృదయంలో నువ్వు దేవుణ్ణి ప్రేమించమ్మా. వేసుకోనంత మాత్రాన వాళ్ళు మొత్తం దేవుణ్ణే ప్రేమిస్తున్నారని గ్యారెంటీ ఉందా? వాళ్ళు వేసుకున్నంత మాత్రాన వాళ్ళు దేవుణ్ణి ప్రేమించట్లేదని ఉందా? హృదయాన్ని చూసేది దేవుడు. మనం ఎవరం? తీర్పు తీర్చడానికి మనం ఎవరం అండి? ఎవరిని కూడా మనం తీర్పు తీర్చకూడదు. అందుకే పౌలు గారు చెప్పారు, మీరు తొందరపడి దేనిని గురించి ఎవరి గురించి తీర్పు తీర్చకూడి. తీర్పు తీర్చేది ఎవరు? యేసు ప్రభు. ఆయన వచ్చి తీర్పు తీరుస్తాడు. మనం ఎవరికి మనసులో ఒక మంచి భావం వచ్చినప్పుడు, ఎవరికి ప్రేరేపణ కలిగినట్లుగా వాళ్ళు ఉండండి. కొన్ని కుటుంబాలలో కొన్ని పరిస్థితులు, కొంతమంది హైందవులు మారుతారు. నేను చాలాసార్లు ఈ విషయం చెప్పాను. హైందవులుగా ఉండి మారిన వాళ్ళు అన్నీ తీసేసి ఒక
బొట్టు లేకుండా, గాజులు ఏమి లేకుండా, పుస్తెల తాడు తీసేసి ఇవన్నీ తీసేసి రావాలి అంటే, బ్యాప్టిజం తీసుకోవాలంటే వాళ్ళకి సాధ్యం అవుతుందా చెప్పండి? వాళ్ళు చాలా కష్టం. కుటుంబంలో అందరూ మారాలి అంటే ఇవేవి అడ్డం కాదు. దేవుని దృష్టిలో మన హృదయమే చాలా ఇంపార్టెంట్. సో నేను చెప్పేది ఏంటంటే, నాట్యం వేస్తున్నారా దేవుని సన్నిధిలో? మీరు డ్యాన్స్ వేయాలనుకుంటున్నారు, వేయండి. ప్రభు సన్నిధిలో నాట్యం వేయండి, చక్కగా పాటలు పాడండి, మంచిగా రెడీ అవ్వండి. మన దేవుని బిడ్డలు క్రైస్తవులు రెడీ అవ్వకూడదా? చక్కగా రెడీ అవ్వండి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. మీరు చూడండి, కొంతమంది మేము రెడీ అవ్వము అంటే కమ్మలు పెట్టుకోము, మేము గొలుసులు వేసుకోము అని వాళ్ళ స్టేజీలు, వాళ్ళ అలంకరణలు, వాళ్ళ శారీసు, వాళ్ళు పెట్టుకునే వాచే 1,00,000 కంటే ఎక్కువ ఉంటుందండి. మళ్ళీ ఏ శారీ కట్టుకుంటే ఆ కలర్ వాచే పెట్టుకుంటున్నారు. మరి అదేంటి? ఉట్టి వాళ్ళు ఒక కమ్మలు పెట్టుకోలేదని, ఒక గొలుసు పెట్టుకోలేదనే కానీ మిగిలిన వాళ్ళ వేరే బట్టలకే, వాళ్ళు వేసుకునే బట్టలే ఎన్నో వేలు ఉండొచ్చు. అలాంటి సూట్లు, జెంట్స్ కూడా షైనింగ్ సూట్లు వేసుకొని కానీ వాళ్ళు వేరే వాళ్ళని విమర్శిస్తూ ఉంటారే, అది విమర్శించకూడదు. మనం దేవుని సన్నిధిలో మంచిగా రెడీ అవ్వండి, చక్కగా రెడీ అవ్వండి. ప్రభు పుట్టినరోజు మనం ఎంతో చక్కగా మనం సెలబ్రేట్ చేయాలి. దేవుని సన్నిధిలో నాట్యం వేయాలి, మనం దేవుని స్తుతించాలి. నాట్యం వేసినప్పుడు, గంతులు వేసినప్పుడు మనకు స్వస్థతలు జరుగుతాయి, విడుదల జరుగుతుంది, దురాత్మ శక్తుల నుంచి విడుదల కలుగుతుంది. ప్రియులారా, నేను ఎన్నో సంవత్సరాలు నేను ఇప్పటికి కూడా ప్రైజ్ అండ్ వర్షిప్ స్తుతి ఆరాధన చేసినప్పుడు, నాట్యంతో స్తుతించినప్పుడు ఎంతో గొప్ప కార్యాలు జరగడం నేను చూశాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, కాబట్టి మంచిగా చేయండి. తర్వాత మన ఇల్లు చక్కగా అలంకరించుకోవాలి, ఇంట్లో మంచిగా డెకరేషన్ చేసుకోవాలి, ఒక పండుగ వాతావరణం. ఇదంతా ఏంటంటే, ఇవన్నీ చేస్తున్నప్పుడు మనకు మనసులో ఏముంటుందండి? దేనికోసం? దేవుడు జీసస్ యేసయ్య పుట్టినరోజు. స్టార్ పెట్టుకోవాలా పెట్టుకోవద్దు? ఇదొక కొంతమందికి ఒక డౌట్. ఎందుకు పెట్టుకోవద్దండి? పెట్టుకోండి. స్టార్ పెడితే ఏంటి? చూసిన వాళ్ళందరికీ ఓ వీళ్ళు క్రిస్టియన్స్ అని మనం చెప్పకుండానే మనం చెప్తున్నాం కదా, ఒక సాక్ష్యము. స్టార్ పెట్టుకున్నంత మాత్రాన ఏదో నిజంగా నక్షత్రం వచ్చిందని కదా, మనం యేసుప్రభు పుట్టినప్పుడు ఒక నక్షత్రం వెలిసింది అని ఒక సాక్ష్యం. ఆ నక్షత్రం యేసుప్రభుని చూపించింది. ఆ స్టార్ ఏమి దేవత కాదు, దేవుడు కాదు. స్టార్ని ఒక దేవతగా, దేవుడుగా మనం పూజించట్లే కదా. యేసుప్రభు జన్మను మనం గుర్తు చేసుకుంటున్నాం. స్టార్, వీ కెన్ కీప్ స్టార్. అలాగే ట్రీ, కొంతమంది ఏదేదో హిస్టరీలోకి వెళ్ళిపోయి ట్రీ పెట్టుకోవద్దు, ఆ ట్రీలో ఏదో సైతాన్ ఉంది. చూడండి, యెషయి మొద్దు నుండి చిగురు పుట్టునని చూసాం. ఈ చిగురు పెద్దగా అయ్యి ఆ చెట్టు ఇజ్రాయెల్ జాతికి గుర్తు, విశ్వాసులకు గుర్తు, సంఘానికి గుర్తు. మరణించిన దానికి జీవమునిస్తుంది ఆ ట్రీ, జీవవృక్ష ఫలం. యేసుప్రభు అన్నాడు, నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. ఆయన కూడా ఒక చెట్టుతో పోల్చుకున్నాడు కదా. చెట్లని మరి మనుషులని చెట్లతో పోల్చాడు ఆయన. ఫలించే చెట్టుగా నువ్వు ఉండాలి అన్నాడు. అంజూరపు చెట్టుతో మరి పోల్చాడు ఇజ్రాయెల్ జాతిని. మరి అక్కడ మంచి చెడులు ఇచ్చే చెట్టు పెట్టాడు దేవుడు, తోటలో జీవవృక్ష ఫలం పెట్టాడు. పరలోకంలో మన కోసం జీవవృక్ష ఫలం ఉంది. యేసుప్రభు కూడా ఒక జీవవృక్ష ఫలం. ఆయన చెట్టు చిగురించి ఫలించింది. ఆ దానికి గుర్తుగా మనం క్రిస్మస్ ట్రీ అనేది పెడుతూ ఉన్నాం. అంతేగాని ఆ చెట్టుని మనము ఆరాధించట్లేదు. అన్నిలు వేప చెట్టుని, రావి చెట్టుని పూజ చేసినట్టుగా మా ఇంటి ముందు రోజు మా అరటి చెట్టు ఉందండి. ఉదయం లేవగానే వెళ్ళి చూస్తే అక్కడ ఎవరో ఒకరు ఒక దీపం వెలిగించి ఒక పువ్వు పెడుతున్నారు అక్కడ. నేను వెళ్ళి అది తీసి పడేస్తూ ఉన్నాను. మళ్ళీ నెక్స్ట్ డే పెడుతున్నారు. మళ్ళీ ఇట్లా వాళ్ళు పెడుతున్నారని ఎవరు పెడుతున్నారో అర్థం కావట్లేదు. అంటే వాళ్ళు ఒక చెట్టుని ఆరాధిస్తున్నారు, కానీ మనం వాళ్ళు ఆరాధించట్లేదే. చెట్టు ఇట్స్ ఏ క్రియేషన్, గాడ్స్ క్రియేషన్. అది దేవుడు సృష్టించిన అది ఏ చెట్టు అయినా సరే. సో అలాగే క్రిస్మస్ ట్రీ దేనికి గుర్తు అంటే జీవవృక్షం. దేవుడు మనల్ని పరలోకంలో జీవవృక్ష ఫలాలనైనా భుజింపనిస్తాడు. అది గుర్తు చేసుకోండి. యేసుప్రభు ఒక జీవవృక్షము.
యేసుప్రభు సిలువలో ఆయన వేలాడ, అది కూడా ఒక చెట్టు నుండి నరకబడిన ఒక మొద్దు, దాన్ని సిలువగా చేశారు, పచ్చి మ్రాను. మరి యేసుప్రభు ఆ సిలువలో వేలాడారు. కానీ ఆ యొక్క సిలువలో నుండే యేసుప్రభు అందరినీ మనల్ని ఫలింపజేశాడు. అహరోను చేతికర్ర ఫలించింది ఆ యొక్క మందసములో. దానికి వెంటనే ఆకులు, కాయలు, పండ్లు వచ్చేసాయి. సో క్రిస్మస్ ట్రీని మనం అలంకరిస్తున్నప్పుడు మనం ఏం గుర్తు చేసుకోవాలి? ప్రభు మనకి ఆయన ఒక జీవవృక్షముగా ఉన్నాడు. నా దేవుడే నాకు జీవవృక్షం. ఓకే, పరలోకానికి వెళ్ళిన తర్వాత ఒకరోజు నేను ఆ జీవవృక్ష ఫలాన్ని తింటాను. దాని ఆకులు తింటాం మనం నిత్యం. అక్కడ నిత్య యవనంలో ఉంటామండి. పరలోకంలో ముసలి వాళ్ళు అనేవాళ్ళు ఉండరు, చిన్నపిల్లలు ఉండరు, అందరు యవనస్తులుగా ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో క్రిస్మస్ ట్రీ అంటే మన ఉద్దేశం, మన దృష్టి, మన ఆలోచన, మన ఉద్దేశం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అన్నిలు చెట్లను ఆరాధిస్తారు, మనం చెట్లను ఆరాధించట్లేదు. వాళ్ళ ఉద్దేశం వేరే, మన ఉద్దేశం వేరే. మన క్రిస్మస్ ట్రీ వేరే, మన స్టార్ వేరే. క్రిస్మస్ స్టార్ అది వేరే. యేసుప్రభు పుట్టినప్పుడు వచ్చిన స్టార్, ఆ స్టార్ని పెట్టుకుంటున్నాం మనం. కొంతమంది నక్షత్రాలను ఆరాధిస్తారు, అది కాదు మనం చేసేది. చంద్రుని ఆరాధిస్తారు, సూర్యుని ఆరాధిస్తారు. నో, వీఆర్ నాట్ వర్షిపింగ్ దెమ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే కేక్ కట్ చేస్తే కూడా కొంతమంది అది దేనికో సూచన అని ఏదేదో చెప్తా ఉన్నారు. పిల్లరా, ఒక కేక్ కట్ చేయడం అనేది ఏముంది? ఇప్పుడు ఫారెన్ కంట్రీలో బర్త్డే అయినా ఏదైనా అదొక సంతోషంగా వాళ్ళు ఒక కేక్ సెలబ్రేట్ చేస్తున్నారు, కట్ చేసుకొని. ఇప్పుడు ఇండియాలో కూడా ప్రతి ఒక్కరు కూడా అది బర్త్డే కానీ అలా కేక్ కట్ చేస్తారు. బర్త్డేకి, ముఖ్యంగా బర్త్డేకి కేక్ కట్ చేస్తారు. అలాగే జీసస్ పుట్టినరోజు కదా అని ఆయన పేరు మీద ఆ కేక్ని మనం కట్ చేసి సంతోషంగా అందరికీ ఒక పలహారంగా ఇస్తున్నాం. దాన్ని కూడా మనం వేరే విధంగా చూస్తే అది వేరే విధంగా ఉంటుంది. కానీ కట్ చేసే వాళ్ళందరూ, తీసుకునే వాళ్ళందరూ ఎందుకు, అది ఎలా తీసుకుంటున్నారు? అది యేసయ్య నామంలో. మనం ఏ చేసినా ప్రభు నామంలో చేస్తున్నాం. అదేం ఒక విగ్రహారాధన కాదే. కేక్ కట్ చేసుకొని తింటాం ఒక విగ్రహారాధన కాదు కదా. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా మన మనసులో ఉంటుందండి, మన ఆలోచనలో ఉంటుంది, మన థింకింగ్లో ఉంటుంది. మనం ఒక పాజిటివ్గా ఆలోచిస్తే మనం పాజిటివ్గా చూడవచ్చు, ఒక నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా. మేము చిన్నప్పుడు ఒక చర్చికి వెళ్ళేవాళ్ళం. ఆ చర్చిలో ఉండే దైవ సేవకుడు, మేము ఒక మీటింగ్స్కి వెళ్ళామన్నమాట. అక్కడ చాలా బాగుండింది వర్షిప్. దిస్ ఈజ్ ద డే, దిస్ ఈజ్ ద డే అని మేము చక్కగా చేతులు ఇలా ఊపి మంచిగా నాట్యం వేసి ప్రభుని ఆరాధించాం. సో ఆ మీటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత చర్చికి వచ్చిన తర్వాత ఆయన చర్చిలో అందరినీ తిట్టేశాడు. చేతులు ఎత్తి బాగా ఊపారంట, డ్యాన్సులు వేసారంట. నేను అట్లా నేర్పించానా మీకు? అది ఒక పెద్ద పాపం చేసిన వాళ్ళలాగా ఆయన వాళ్ళని తిట్టేశాడు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి, ప్రభు సన్నిధిలో ఎంత సంతోషించాము మేము, ఎంత ఆనందించాము, ఎంత అభిషేకం పొందుకున్నాము, ఎంత నాట్యం వేసాము. ప్రభువులో నాట్యం వేయడం కూడా ఒక పాపమేనా, ఒక తప్పేనా? నేను చాలా బాధపడ్డాను. దాని తర్వాత దేవుడు నాతో మాట్లాడారు, నాకు నేర్పించారు అనుకోండి, అది తర్వాత విషయం. అంటే ఇలాంటి ఈరోజు కూడా వాళ్ళు ఆ చర్చి నుంచి ఆ చర్చికి వెళ్ళేటువంటి సహోదరి అడుగుతుంది, అమ్మ మనం కోలాటం వేయొచ్చా, యేసుప్రభు పాటలు వేయొచ్చా అంటే, అయ్యో ఎందుకు వేయకూడదు అంటే, వేయొచ్చు అని చెప్పి. పిల్లరా, ఇలాంటి ఒక కల్చర్ ఒక్కొక్క దైవజనుడు ఒక్కొక్క విధంగా చెప్పడం. ఇంకా కొంతమంది చెప్పాలంటే ప్రియులారా, ఇంకా కొంతమంది ఉన్నారు. నేను వాళ్ళు ఏ డినామినేషన్ అని చెప్పను, కానీ వాళ్ళు సినిమా పాటలకి డ్యాన్సులు వేస్తున్నారు. ఇదే నేను ఖండిస్తున్నాను. నువ్వు దేవుడి పాటలకి యేసయ్య పుట్టిన రోజు సందర్భంగా మంచిగా స్కిట్ వేయి, మరియమాతలాగా, యోసేపులాగా ఒక చిన్న డ్రామా చేస్తూ ఉంటారు. మంచిదే, చేయండి, పాటలు పాడండి, నాట్యం వేయండి, స్కిట్ వేయండి. కానీ సినిమా పాటలు ఎందుకు? అందులో సినిమా పాటలకి డ్యాన్స్ వేయడం ఎందుకు? అది దైవ సేవకులు ప్రోత్సహించడం, అది చాలా తప్పు. దేవుని సంఘంలోకి అపవిత్రత ఇలాగే వస్తుంది. సినిమా పాటలు చూడండి, సంతోషం అనేది, డ్యాన్స్ అనేది ఇటు దేవునిలోనే ఉంది, అక్కడ కూడా ఉంది. మిరియాము నాట్యం వేసి స్తుతించింది, దావీదు నాట్యం వేసి స్తుతించాడు.
కానీ వాళ్ళు ఏ పాటల మీద నాట్యం వేశారు? యేసయ్య పాటల మీద. యేసయ్యను ఘనపరుస్తూ ఎర్ర సముద్రాన్ని వాళ్ళు దాటారు. దేవుడు వాళ్ళని ఎర్ర సముద్రం నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత నాట్యం వేయకపోతే ఇంకేం వేస్తారు వాళ్ళు? హల్లెలూయా. ఒకసారి నీ ముందు ఎర్ర సముద్రం వస్తే, నీ ముందు ఎర్ర సముద్రం చీల్చబడితే అప్పుడు నువ్వు నాట్యం వేస్తావా ఏవా అనేది చూడాలి. నీకు ₹1 కోటి లాటరీ తగిలింది, లేదా ఇంకేదైనా పెద్ద విషయం జరిగింది. ప్రియులారా, నేను నా లైఫ్లో ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళడానికి నాకు వీసా శాంక్షన్ అయినప్పుడు నేను నిజంగా ఆ చర్చ్ అంతా పరిగెత్తాను. ఆనందం తట్టుకోలేకపోయాను. అసలు చాలా సంతోషంతో, దేవుళ్ళ సంతోషంతో మనం ఏం చేయాలి? గంతులు వేయడము, ఆనందించడం అనేది అది తప్పేమీ కాదు ప్రియులారా. నాకు పరిశుద్ధాత్మ దేవుడు మరి నాకు నేర్పించింది నేను మీకు చెప్తున్నాను. ఒకవేళ ఇది మీకు నచ్చకపోతే యూ కెన్ లీవ్. అంటే మీకు వేరే ఆలోచన ఉండొచ్చు, లేదా మీకు వేరే ఒక అభిప్రాయం ఉండొచ్చు. దేవుడు మీతో ఇంకా వేరే విధంగా ఏమన్నా మాట్లాడారేమో నాకు తెలీదు. బట్ నాతో దేవుడు మాట్లాడిన విషయాలు నేను మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. ప్రభువులో కానీ సినిమా పాటలకి కాదండి, సినిమా పాటలకి కాదు. అలాగే మనం దేశభక్తి గీతాలు పాడొచ్చు. జెండా వందనం అప్పుడు, రిపబ్లిక్ డే అప్పుడు దేశభక్తి స్కూల్లో, కాలేజీలో, మన చర్చిలో కూడా దేశం కోసం ప్రార్థించాలి, దేశాన్ని ప్రేమించాలని దేవుడు చెప్పాడు. దేశభక్తి ఉండాలి, దేశ ప్రజల్ని ప్రేమించాలి. కానీ కొన్ని విగ్రహానికి సంబంధించింది, విగ్రహారాధన, వ్యభిచారము, సినిమా పాటలు, బూతులు ఇలాంటికి సంబంధించినవి మనము అందులో పాలు పంపులు పొందకూడదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అల్లరితో కూడిన, అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళు వెకిలిగా అన్నీ పిచ్చి పిచ్చిగా చేస్తారు. అలా ఉండకూడదు. డీసెన్సీ ఉండాలి. నాట్యం వేసినా కూడా మంచిగా డీసెన్సీ. అక్కడ ఆడపిల్లలు మగపిల్లలు మంచిగా పరిశుద్ధంగా ఉండాలి. ఆంటీలు బ్రదర్స్ బయట వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉండకూడదు. మనం అన్నిలం కాదు, మనం దేవుని బిడ్డలం. పరిశుద్ధులుగా ఉండాలి, డిసిప్లిన్గా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, ఒకరినొకరు మెచ్చుకోవాలి, ప్రేమించాలి, ఒకరినొకరు నేను గొప్ప అనే అహంకారాలు తొలగిపోవాలి. మనం ఇతరులను మెచ్చుకోవాలి, ఇతరులను ఎంకరేజ్ చేయాలి, పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి, యూత్ని ఎంకరేజ్ చేయాలి. హల్లెలూయా. నేను ఒక మందిరానికి వెళ్తాను. ఆ పాస్టర్ గారు ఎంతో చక్కగా ఆయన మంచిగా వాక్యం చెప్తారు. వాళ్ళ సంఘంలో కూడా చిన్న పిల్లలేంటి, యవనస్తులేంటి అందరూ చక్కగా పాటలు పాడి నాట్యం వేసి, స్కిట్ వేసి, నాట్యం వేసి దేవుని స్తుతిస్తారు. లేడీస్ కూడా ఎంతో క్రమశిక్షణ, ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇలాంటి అపోహలు ఒకవేళ మీలో ఉంటే అవన్నీ తీసేసుకోండి. యేసుప్రభు పుట్టింది 25th ఆ రోజు ఎందుకు చేసుకోవాలి? ఈ విషయం నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఏ రోజైనా సరే ఏదో ఒక రోజు యేసయ్య పుట్టారు కదా, పుట్టడం అయితే నిజం, అది సత్యం. ఆయన పుట్టింది కరెక్టే అని గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా హిస్టరీలో చరిత్రని అంతా రీసెర్చ్ చేసి వాళ్ళు క్యాలెండర్ తయారు చేశారు. సో 25th రోజునే యేసుప్రభు పుట్టారు. జనవరి 1 రోజు ఏంటంటే యేసుప్రభు పేరు యేసు అని నామకరణం చేయబడింది జనవరి 1 రోజున. అందుకే ఆ రోజు నుంచి ఇయర్ స్టార్ట్ అయింది. అందుకే మనకు కూడా న్యూ ఇయర్ అని మనం సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో ఇంతవరకు ఇది చాలా అనుకుంటున్నాను. మరి ఏవైనా డౌట్లు ఉంటే దయచేసి నాకు మెసేజ్ చేయండి, కాల్ చేయొచ్చు. యూ కెన్ కాల్ మీ ఆల్సో. దేవుడు ఈ వాక్యం దీవించింది గాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. స్తోత్రం నాయనా, మహాగణుడ, పరిశుద్ధుడ, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభా, నీ జన్మదినం గురించి అనేకమైన విషయాలు మేము ఈరోజు తెలుసుకొని ఉన్నాం తండ్రి. మమ్మల్ని సరి అయిన మార్గంలో నడిపించండి. పరిశుద్ధాత్మదేవ, నీ జ్ఞానం ఇచ్చే దేవుడవు అయా. మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన ఆత్మ మాలో పనిచేయను గాక తండ్రి. యేసయ్య, మిమ్మల్ని ప్రేమించి మీ నామాన్ని ఘనపరిచి యేసయ్య, మేము కూడా ఆ గొల్లలు ఎలా గంతులు వేస్తూ నీ దగ్గరికి వచ్చారో, ఆ జ్ఞానులు ఎలా నీ దగ్గరికి వచ్చారో మేము కూడా తండ్రి మీలో ఆనందించే కృప, ప్రతి సంఘము నీలో ఆనందించే కృపను దయచేయండి. సంఘాలలో నుండి దుర్బోధలను తొలగించండి నైనా, సాతాను క్రియలను తొలగించండి నైనా ప్రభా. యేసయ్య, నీ పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని అందరినీ కూడా కాచి నాయన కాపాడమని, కడగమని, శుద్ధి చేయమని నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి,
ప్రియులారా మీ యొక్క ప్రార్థన విన్నపాలు మాకు తెలియచేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.